నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి 2024 డీఏ, డీఆర్ విడుదలకు సంబంధించి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే మనందరికీ తెలిసిందే అండి. ప్రస్తుతం మనం తీసుకుంటున్నటువంటి డిఏ, డిఆర్ అనేది జూలై 2023కు సంబంధించిందనమాట. సో దీని తర్వాత 2024 జనవరి మరియు జూలై డిఏలు ప్రకటించాల్సి ఉంది. సో కేంద్రం ఆల్రెడీ ఈ రెండింటిని ప్రకటించేసింది. ఇక 2025 జనవరి డిఏని కూడా కేంద్రము మార్చి నెలలో ప్రకటించబోతోంది హోలీ పండుగ సందర్భంగా. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వము ఇంకా ఈ డిఏలన్నింటినీ పెండింగ్లో ఉంచిన నేపథ్యంలో సగటు ఉద్యోగ పెన్షన్ ఎలా బతకాలి, పెరుగుతున్న ధరల ఆధారంగా చేసుకొని ఆర్థిక భారం తట్టుకోలేక ఈ విధంగా ప్రకటించాలి డిఏ, డిఆర్లను. అట్లీస్ట్ వీటిలో రెండిట్లో ఒక డిఏనైనా ప్రకటించాలి. ఎందుకంటే కేంద్రం ప్రకటించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వము డిఏ, డిఆర్ ప్రకటించడం అనేది ఆనవాయితీ. సో ఒక డిఏ అయినా ప్రకటించినట్లయితే ఆర్థిక భారాన్ని ఈ మేరకు సులువుగా ఆర్థిక భారాన్ని నిర్వహించుకోగలరు. కాబట్టి డిఏ, డిఆర్ విడుదలైతే కోరుతున్నాయి. ముందుగా మనము ఇక్కడ జీవో అయితే పరిశీలిద్దాం ఫ్రెండ్స్. చూడొచ్చు, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్షూర్ డేటెడ్ ఆన్ 12th March 2024 ద రేట్స్ ఆఫ్ డిఎన్ఎస్ అలవెన్స్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పేసి జనవరి 2024 డిఏను ప్రకటించడం జరిగిందనమాట. ఎంత శాతం అంటే ద రేట్స్ ఆఫ్ డిఎన్ఎస్ అలవెన్స్ పేయబుల్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ షెల్ బి ఎన్హాన్స్డ్ ఫ్రమ్ 46% to 50%, అంటే ఒక 4% ప్రకటించడం జరిగింది. సో ఆఫ్ ద బేసిక్ పే విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ జనవరి 2024. అలాగే కేంద్ర ప్రభుత్వం మరొక డిఏను కూడా ప్రకటించేసింది. జూలై డిఏను ఇక్కడ చూడొచ్చు 3% ప్రకటించింది. సో మరి మొత్తానికి ఇప్పుడు ఈ కేంద్రం 1% గాను రాష్ట్ర ప్రభుత్వము 0.91% అయితే ప్రకటించాల్సి ఉంది. మరి కేంద్రము జనవరి డిఏను 4% గాను, జూలై డిఏను 3% గాను ప్రకటించింది. సో దీని ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వము జనవరి డిఏని కనుక ఇప్పుడు ప్రకటించినట్లయితే 3.64% అయితే ప్రకటించాల్సి ఉంటుంది. అలాగే జూలై 2024 డిఏను ప్రకటించినట్లయితే 2.73 అవుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించినట్లయితే పక్క రాష్ట్రాలు అయినటువంటి తమిళనాడు లాంటి స్టేట్స్లలో కూడా ఇక్కడ చూడొచ్చు 19th నవంబర్ 2024 డేట్న విడుదలైనటువంటి జీఓఎంఎస్ నెంబర్ 351 ప్రకారంగా తమిళనాడు గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ వారు డిఎన్ఎస్ అలవెన్స్ జూలై 2024 సంబంధించి జీవో జారీ చేసి ఉన్నారు. అలాగే సో డిఎన్ఎస్ రిలీఫ్ కూడా జీవో నెంబర్ 350 ద్వారా సేమ్ డేట్ 19th నవంబర్ 2024న జూలై డిఏ, డిఆర్ను ప్రకటించేశారనమాట. సో కేంద్ర ప్రభుత్వము ప్రకటించింది, ఇతర రాష్ట్రాలు కూడా ప్రకటించాయి. సో ఇక్కడ ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగినటువంటి రాష్ట్రం కనుక కేంద్రం ప్రకటించిన వెంటనే తమిళనాడు ప్రభుత్వం ప్రకటించగలిగింది. మరి ఇదే విధంగా మన రాష్ట్రం కూడా ప్రకటించినట్లయితే ఎంత బేసిక్ వారికి ఎంత డిఏ పెరుగుతుంది అనేది ఇప్పుడు టేబుల్ ద్వారా చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ టేబుల్ అయితే చూడవచ్చు. డిఏ అనేది ప్రజెంట్ మనకు జనవరి 2024కు సంబంధించి 3.64% పెంపుతో 37.31% చేరుకుంటుంది అనమాట. సో 19,000 బేసిక్ ఉన్న వారికి 7,089 రూపాయలు రావడం జరుగుతుంది. అలాగే 22,240 బేసిక్ ఉన్న వారికి 8,298 రూపాయలు రావడం జరుగుతుంది.
ఈ విధంగా బేసిక్ పే అనేది రూ. 44,680 ఉన్న వారికి రూ. 16,670 రావటం జరుగుతుంది. బేసిక్ పే 51,320 ఉన్న వారికి రూ. 19,147 రావటం జరుగుతుంది. ఈ విధంగా వారి బేసిక్ పెరిగే కొద్దీ డీఏ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుందన్నమాట. సో, ఇది మునుపటి డీఏ అండి. సో, ఇది పెరుగుతున్న డీఏ. ఈ విధంగా డీఏని ప్రకటించి ఈ డీఏకి సంబంధించినటువంటి అరియర్స్ సో, ఈ మంత్ ప్రకటించిందనుకోండి. ఈ డీఏకి సంబంధించి 14 నెలల బకాయిలైతే ఉంటాయన్నమాట. సో, వీటిని కూడా చెల్లించాలి. సో, జీవోలో ఏ విధంగా అయితే 3 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేస్తామని ఈ విధంగా జీవోలో ఇస్తారో సో, ఈ విధంగానే చెల్లించాలి అనైతే కోరుతున్నారనమాట. మరి మన రాష్ట్ర ప్రభుత్వము 2018 నుంచి ఇప్పటి వరకు చెల్లించవలసినటువంటి డీఏ బకాయిల లిస్ట్ అయితే ఇక్కడ చూడొచ్చు. సో, ఇవన్నీ కూడా మనకు దాదాపుగా 200 నెలలు దాటిపోయాయన్నమాట. ఇవన్నీ డీఏ బకాయిల లిస్టు. సో, ఈ బకాయిలు ఈ విధంగా పేర్కొనిపోయిన నేపథ్యంలో వెంటనే వీటిని కూడా చెల్లించాలనైతే కోరుతున్నారు. ప్రస్తుతం అయితే మనకు 2023 జనవరి, జూలై డీఏలకు సంబంధించి మూడో విడత థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంది. 27 నెలలకు సంబంధించి. దానికి సంబంధించి కూడా ఎవరికి ఎంత వస్తుందని తెలిపే టేబుల్ అండి ఇది. సో, వారి బేసిక్‌ని బట్టి సో, 23,000 బేసిక్ ఉన్న వారికి రూ. 7,535 డీఏటీఆర్ బకాయిల రూపంలో, అరియర్స్ రూపంలో అయితే జమ కావాల్సి ఉంది. సో, వీటిని కూడా త్వరితగతిన జమ చేయాలి అనైతే ఉద్యోగ పెన్షనర్లు కోరుతున్నారనమాట. సో, వారి బేసిక్ ఆధారంగా అనమాట. బేసిక్ పెరిగే కొద్దీ మనకు రావాల్సినటువంటి డీఏ, అయితే పెరుగుతూ ఉంటుంది. మరి మొత్తానికి ప్రభుత్వము ఈ జనవరి 2024కు సంబంధించినటువంటి డీఏని త్వరితగతిన జీవో రూపంలో జారీ చేయాలి అనైతే ఆశిద్దాము. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో అయినా సరే దీనికి సంబంధించి అంశము పరిగణలోకి తీసుకొని సో, ప్రస్తుతము ఈ అంశం వివరాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి టేబుల్ మీద అయితే ఉన్నాయన్నమాట. వీటిని పరిగణలోకి తీసుకొని పరిశీలించి సో, సీఎం గనుక సంతకం పెట్టి ఆదేశాలు జారీ చేసినట్లయితే ఆర్థిక శాఖ దీనికి చర్యలు తీసుకొని జీవో రూపంలో జారీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో, ఎట్టి పరిస్థితుల్లో జనవరి 2024 ఒక్క డీఏ అయినా సరే మనకు ప్రకటిస్తారు అనైతే ఆశిద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.